హాయ్ అండి. ఐపీఎల్ ఏంటంటే కొత్తగా అప్డేట్ అంటే బాస్, ఐపీఎల్ చరిత్రలోనే కన్నీ విరిగని మ్యాచ్ నిన్న జరిగింది. 95కే కేకేఆర్ని ఆల్అౌట్ చేశారు. నిజంగా బూస్బంప్ మ్యాచ్. ఓనర్ ప్రీతి జింట గారే నమ్మలేదు. అంటే నిజంగా క్రికెట్ లవర్స్కి చాలా హై ఫీస్ట్ మ్యాచ్. ఎందుకంటే మొన్ననే మన హైదరాబాద్ వాళ్ళే 245 చేశారు, 247 చేశారు. ఎవరి మీద? పంజాబ్ వాళ్ళు 247 స్కోర్నే ఏమంటారు, డిపెండ్ చేసుకోలేకపోయారు. అంటే అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ అంత అలోగా మంచినీళ్ళు తాగినట్టు అంత స్కోర్ని కొట్టేశారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ పంజాబ్ చేసి 111 టార్గెట్ పెట్టగానే అందరు అనుకున్నారు పంజాబ్ అనేది ఏందబ్బా 111 టార్గెట్ ఈజీగా కొట్టేస్తారులే, నైట్ రైడర్స్లో మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు, డీకాక్ అండ్ సునీల్ నారాయణ్ వీళ్ళకే సరిపోతుంది అనుకున్నారు అందరూ 111 అనేది. తర్వాత వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అండ్ చాలామంది ఉన్నారు అనుకున్నారు. కానీ సీన్ చూస్తే భయ్యా మహామహోలు ఆండ్రూ రసెల్ కానీ రింకు సింగ్ కానీ ఇంత పెద్ద పేర్లున్న బ్యాట్స్మెన్లు 95కే ఆల్అౌట్ అవుతారంటే ఎవ్వరూ ఊహించలేదు. నిన్న మ్యాచ్ అయితే చాలా మజా అనిపించింది. పంజాబ్ వర్సెస్ కేకేఆర్. నిజంగా ఈ మ్యాచ్ మనం చెప్పగలిగితే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కేకేఆర్ అనుకోవచ్చు. ఎందుకంటే కేకేఆర్కి లాస్ట్ సీజన్లో క్యాప్టెన్గా ఉండి కప్పు కూడా గెలిపించిన శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ వదులుకునింది, పంజాబ్ తీసుకుంది. ఇప్పుడు అదే పంజాబ్ మీద క్యాప్టెన్గా ఉండి లో స్కోర్ను కేకేఆర్కి దెబ్బతీసిన ఒక గ్రేట్ క్యాప్టెన్ లిస్ట్లో శ్రేయస్ అయ్యర్ గారు చేరిపోతారనేది నా అభిప్రాయం. నిజంగా పంజాబ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్, ఇంకా మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉంది, చూడాలి ఎలా ఉండబోతుందో. నాకు తెలిసిన వరకు ఈరోజు మ్యాచ్ కూడా ఫన్నీ చాలా బాగుంటుంది. ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. చూడాలి. ఈ మీరు అనుకుంటున్నారు కదా 13 ఇయర్స్ బాబు, ఇప్పుడు 14 ఇయర్స్ అంట అబ్బాయికి, వైభవ్ని రాజస్థాన్ రాయల్స్ ఆడిపిస్తుందా లేదా చూడండి. వాచ్ మై ఛానల్ పీపుల్స్ మీడియా చూస్తూనే ఉండండి.